వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టులో రిపేర్లపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను రిపేర్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన డిజైన్లు అదేవిధంగా రీహాబిలిటేషన్, రిస్టోరేషన్ కోసం డిజైన్లను, డ్రాయింగ్స్ని ఇచ్చేందుకు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్ల ఆహ్వానం ఈరోజు పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది. దీనికి ఈ నెల 15వ తేదీ డెడ్లైన్ పెట్టారు. అదే రోజు టెండర్లను ఓపెన్ చేయబోతున్నారు. అంటే రిపేరింగ్ ప్రాసెస్లో భాగంగా మొదటి దశగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత రిపేరింగ్ కూడా జరగబోతుంది 3 బ్యారేజీలకు సంబంధించి. దీనిపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మన డిబేట్లోకి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా 3 బ్యారేజీలు, మేడారం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి రిపేర్లకు సంబంధించి ఈరోజే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 15వ తేదీ రోజే ఈ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతుంది. ఆ రోజే ఎంతమంది ఏ కంపెనీలు ముందుకు వచ్చాయి, ఎవరు కోట్ చేశారు ఏంటి అనేది, ఇది ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డిమాండ్. వాటిని రిపేర్లు చేయాలి, వాటిని కూల్చొద్దు అంటే ఎప్పటి నుంచో కోరుతుంది. మొత్తానికి టెండర్లకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా రిపేర్లు చేస్తున్నామని ఈ టెండర్ ప్రక్రియలో, టెండర్ స్టేట్మెంట్లో, టెండర్ నోటిఫికేషన్లో క్లియర్గా ప్రభుత్వం మెన్షన్ చేసింది. దీనికి సంబంధించి ఎవరెవరు టెండర్ వేయబోతున్నారు, ఆ 3 బ్యారేజీలకు సంబంధించి ఎంత కాస్ట్ కాబోతుంది, ఇవన్నీ బయటకు రాబోతున్నాయి. ఇప్పుడే ఇది దాఖలు చేయడం, ఇప్పుడే ఈ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి అనే దానిపై బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ కోసం అంటూ. చూద్దాం అసలు ఏంటి టెండర్ల ప్రక్రియ ఇప్పుడు ఎట్లా ప్రారంభమవుతుంది, దీని ఇంట్రెస్ట్ ఏంది, దీని వెనుక వ్యవహారం ఏంటి మాట్లాడదాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రవీందర్రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళిద్దరితో మనం మాట్లాడే ముందు వి ప్రకాష్, కొంచెం నీటిపారుదల రంగంపై ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది. నీటిపారుదలపై ఆయన విశేషంగా తెలంగాణ నీటిపారుదల రంగంపై ప్రధానంగా ఆయన రీసెర్చ్ చేస్తుంటారు, చాలా అంశాలు వెలికి తీస్తుంటారు, చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఈ టెండర్ నోటిఫికేషన్ సంబంధించి కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ రిపోర్ట్, కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు వాళ్ళ మెడకు ఉచ్చు బిగుస్తుందనే చర్చ, అన్నిటిపై మాట్లాడదాం. ముందు ప్రకాష్ గారితో మాట్లాడాక డిబేట్లోకి వెళ్దాం. ప్రకాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ప్రకాష్ గారు, మీరు ఇలా చూసే ఉంటారు, ప్రముఖ హిందూ లాంటి పత్రికల్లో కూడా, నేషనల్ మీడియాలో కూడా ఈరోజు టెండర్ నోటిఫికేషన్ వచ్చింది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఈ 3 బ్యారేజీల రిపేర్కి సంబంధించి రీహాబిటేషన్ అండ్ రిస్టోరేషన్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ అడిగారు. అంటే టోటల్ రిపేరింగ్ కోసం టెండర్లలా కనిపించట్లేదు. ఇదైతే మరి ఓన్లీ డిజైన్లు, అదేవిధంగా డ్రాయింగ్స్ కావాలి ముందు. అంటే ఏ రకంగా వాటిని పునరుద్ధరించవచ్చు అనేది కోరుతూ ఒక టెండర్ అడిగినట్లు కనిపిస్తుంది. చూసారా మీరు ఈ టెండర్ నోటిఫికేషన్ చూసారా? మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు రిపేర్లు మొదలు పెట్టడం వెనుక కారణాలు ఏమంటారు? పెద్ద మోసం అండి, ప్రజలను పక్కదారి పట్టించే పెద్ద మోసపూరితమైన కుట్ర ఇది. వాస్తవంగా ఎన్డీఎస్ఏ కానీ, పీసీ ఘోష్ కమిషన్ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ ఎక్కడ కూడా వాళ్ళు తప్పు పట్టలేదు. కొద్దిగా లోతుగా అధ్యయనం చేయమని చెప్పారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు డిజైన్లలో లోపం ఉంది, ఈ లోపం వల్లనే మేడిగడ్డ బ్యారేజీకి దెబ్బ తగిలిందని ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా ఇంకా పరిశోధన చేయమన్నారు తప్ప ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టెండర్ అండి, ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఏదైతే అడిగారో ఇదంతా కూడా ఒక ప్రజలను మభ్య పెట్టే ఒక పెద్ద డ్రామా. ఇదేంటంటే మనం విదేశాలలో ఎవరైతే ఈ బ్యారేజీలు కట్టిన వాళ్ళ నిపుణులు ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళొకసారి ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఉంటే కనుక ఏ రకంగా సరి చేయాలి అది తెలుసుకోవాలి. దానికి ఒక కమిటీ ఈ విదేశీయులతో ఇస్తే కొంచెం జస్టిఫికేషన్ ఉంటుంది తప్ప, లేదా మనకు విదేశాలలో మనకు అవసరం లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలలో నిపుణులు చాలా మంది ఉంటారు. రూర్కీ లాంటి సంస్థలు ఉన్నాయి, పూణే లాంటి సంస్థలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిలోకి వెళ్ళి కొంతమంది ఇంజనీర్స్ తీసుకొచ్చి వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడ లోపం ఉన్నదో చెప్తారు. ఇప్పటి వరకు లోపమే తెలియలేదు, మళ్ళీ రిపేర్ ఎక్కడిది, రిహాబిలిటేషన్ ఎక్కడిదండి? అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఇందులో ఆ కంపెనీలు, మీరు చెప్పిన కంపెనీలన్నీ కూడా రావచ్చు కదా, ఇది నేషనల్ వైడ్ ఇచ్చారు యాడ్ కూడా. ఇది కంపెనీస్తో అయ్యేది కాదు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీలే అండి, ప్రైవేట్ కంపెనీల అవసరం ఏమున్నది? ఈ ప్రైవేట్ కంపెనీస్ మ్యానిపులేట్ చేయాలని నమ్మకం ఏముంది? కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టడానికి బ్యారేజీలు అన్ని లోపాలతో ఉన్నాయని చెప్పి ప్రైవేట్ కంపెనీలతో రిపోర్ట్ తీసుకోవడం చాలా సులభం కదా. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు ఉన్నాయి. రూర్కీలో ఉన్న సంస్థ కానీ, పూణేలో ఉన్నది కానీ, ఢిల్లీలో ఉన్నది కానీ, ఇంకా చాలా రాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత గల సంస్థలు ఉన్నాయి, ఎంతో
ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని ఎవరిని ఎంగేజ్ చేయకుండా ప్రైవేట్ వాళ్లకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ప్రైవేట్ కంపెనీలను పిలవడం అనేది ఒక మోసపూరితమైన కుట్ర అని నేను అంటున్నా. అంటే అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు ప్రకాష్ గారు, ఇది రిపేర్ల కోసం కాదు, కేవలం డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, డిజైన్ ఏ రకంగా మార్చాలి, అలాంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొడుతూ ఇచ్చిన ప్రకటన ఇదంతే? దానికోసమైనా నేను అనేది. ఇప్పుడు టెండర్స్ అంటే కన్స్ట్రక్షన్ కోసమో లేకపోతే మళ్ళీ పునర్నిర్మాణం కోసమో అని నేను కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఎక్కడ లోపం ఉన్నది అని పరిశోధించడానికి ప్రైవేట్ సంస్థలు అక్కర్లేదు అంటున్నాను నేను. దానికి టెండర్స్ అసలు అవసరం లేదు అంటున్నాను. మనకు ప్రఖ్యాతి చెందిన ఇంజనీర్స్ ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు వద్దనుకుంటే చైనాలో ఇటువంటి బ్యారేజీలు కొన్ని వేలు కట్టారు, అమెరికాలో కట్టారు, ఎన్నో దేశాలల్లో ప్రముఖ ఇంజనీర్స్ ఉన్నారు. అది గవర్నమెంట్ తరఫున ఇంజనీర్స్ పిలిపించి వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వాలి. అది సరిపోతుంది కదా, దానికి టెండర్స్ ఎందుకండి? ప్రైవేట్ సంస్థలు వస్తే ఏమైంది అంటే మ్యానిపులేట్ చేసి కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం తప్ప. ఇప్పుడు ఇన్ని వరదలు వస్తున్నాయి కళ్యాణ్ గారు, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 వర్షాకాలాల్లో కొన్ని వేల టీఎంసీల నీళ్లు ఈ బ్యారేజీల గుండా పోయినాయి. అన్నారం, సుందిల్లా ఈ వర్షాకాలం కూడా అత్యంత ఎక్కువ వరద పోయింది. మరి ఎక్కడ చెక్కు చెదరలే కదా, దానికి ప్రత్యేకంగా మళ్ళా టెండర్స్ పెట్టి ఎంక్వైరీ చేసేది ఏమి ఉండదు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టయితే ఆ ఇంజనీర్స్ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, మనది సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషనే భారతదేశంలో అత్యంత ప్రముఖమైన సంస్థ మనది, వాళ్ళకైనా అప్పచెప్పచ్చు. మన రాష్ట్రం అప్పచెప్తే కొంచెం ఇబ్బంది పడతారంటే సిడబ్ల్యూసి వాళ్ళకే ఈ బాధ్యత ఇచ్చి వ్యాప్కోస్ ఇచ్చింది. బట్ సిడబ్ల్యూసి ఉంది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్, అందులో మంచి ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళకే ఈ బాధ్యత అప్పచెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా చెప్పారు, మా వల్ల కాదు మీరే దీన్ని పరిశోధించండి అని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేశారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళే ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ బంతిని వాళ్ళ కోర్టులోకే కొట్టింది. మీరే ఒక ఇంజనీర్స్ నిపుణులను అపాయింట్ చేసి మీరే తేల్చండి, మా వల్ల కాదు అని చెప్పింది. మరి ఎన్డీఎస్ఏ దగ్గర ఫైల్ ఉన్నట్ట లేనట్ట? ఒకవేళ ఫైల్ ఉన్నట్టయితే మళ్ళీ టెండర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు అవసరమైంది? ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. రెండవది, ప్రైవేట్ సంస్థలు అక్కర్లేదు, ప్రభుత్వంలో ఉన్న సంస్థలతోని, ప్రముఖ సంస్థలతోని, మనము ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలతోని, ఒక వ్యాప్కోసే కాకుండా ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా చేయించవచ్చు. ప్రకాష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు అన్నదానికి ఆది శ్రీనివాస్ గారు వివరణ మనం తీసుకుందాం. ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రకాష్ గారికి అయితే అనుమానం ఉంది. ఇది రిపేర్లలో భాగం కాదు, ఇది కేవలం డ్రాయింగ్స్ డిజైన్లు మార్చడానికి, దానికి టెండరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కర్లేదు, ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళ నుంచే తెప్పించుకోవచ్చు అనేది. అంటే ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉద్దేశం ఏంటి ఈరోజు ఇచ్చిన దానికి? ఇప్పుడు ప్రకాష్ అన్న మాట్లాడినటువంటి మాటలు పొలిటికల్ రాజకీయం అది పక్కన పెడదాం మనం. సరే మీరు ఎన్నికల కోసం అని అనుకుంటారు అనేది అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నిర్మాణం చేయకపోతేనేమో ఎందుకు నిర్మాణం చేస్తలేరు, అంత పెద్ద కట్టడాలు నిర్మాణం చేసినామని చెప్పని అట్లా అంటారు. అదే మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన తర్వాత మేము ముందడుగు వేస్తామని చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దానికి అనుగుణంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ వర్షాకాలంలో చేయవలసినటువంటి ఇవన్నీ కూడా ఈ సిడబ్ల్యూ పిఆర్ఎస్ పూణేకి ఇంతకుముందు ప్రకాశ్ పూణేలో సంస్థ ఉంది, ఆ సంస్థతోటే సమగ్రమైన ఈ వర్షాకాలంలో జరగవలసినటువంటి నది భూగర్భం నుంచి ఎలా వెళ్తుంది, పైనుంచి ఎలా వెళ్తుంది అనేటువంటి సమగ్రమైనటువంటి భూసార మరి భూ సాంకేతిక మరియు హైడ్రాలజీ పరిశీలనకు సంబంధించినవన్నీ కూడా చేయమని ఆదేశాలు ఇస్తే ఎన్డీఎస్ఏ వాటన్నిటినీ కూడా మన ఇరిగేషన్ శాఖ నుండి వారితో ఒప్పందమైన అవన్నీ కూడా ఈ వర్షాకాలం చేయవలసిన అన్నింటినీ కూడా పూర్తి చేసినాం. ఇప్పుడు ఈ ముందుకి రైట్ అశ్వినాథ్ గారితో మనం మాట్లాడదాం. రవీంద్రరావు గారు మీరు ఎలా ఫీల్ అవుతారు? మాట్లాడండి. చెప్పండి. ఈ అంటే ఈ లోపల ఈ భూసార మరి భూ సాంకేతిక మరి హైడ్రాలిక్స్ సంబంధించిన పరీక్షలన్నీ వర్షాకాలం చేసేసినాం. వర్షాకాలం తర్వాత కూడా చేయవలసినటువంటి వాటిని కూడా చేయడానికి ఏదైతే ఇప్పుడు ఈ సిడబ్ల్యూసిఆర్ఎస్ అయితే పూణేలో ఉందో ఆ సంస్థతోనే ఒప్పందం జరిగిన క్రమంలో ఆ కార్యక్రమం కూడా చేయడానికి కోసం మేము ముందుకు పోతున్నాం. ఎన్డీఎస్ఏ ఆదేశానుసారం కావాల్సినన్ని పూర్తయిన తర్వాత
వాటిని పరిశీలించి సమగ్రంగా ముందుకు పోవడానికి కోసం ఏదైతే డిజైన్లు కావాలని చెప్పండి, డ్రాయింగ్ రూపొందించండి, రిపేర్స్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ భూసార పరీక్షలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నిర్మాణం లోపం ఎక్కడ జరిగిందని తెలుసుకొని మళ్ళీ తదుపరి రిపేర్ చేసినప్పుడు నిర్మాణం ఏ విధంగా జరగాలని చెప్పి అడగడానికి దేశవ్యాప్తంగా కాదు, గ్లోబల్ వైడ్ ప్రపంచ స్థాయిలో కూడా ఎవరైనా కానీ రావడానికి ఈ రోజు మనం ఏదైతే కొటేషన్ ద్వారా మనకు ఆఫర్ ఇచ్చడం జరిగింది, ఏదైతే డిజైన్స్ వాటికి సంబంధించి ముందుకు పోవడానికి కోసం డ్రాయింగ్ కానీ, అంటే ఇది ఇప్పుడు మనం పోతున్నటువంటిది వాటిని తిరిగి ఉపయోగంలో తీసుకొని రావడానికి చేసే ప్రయత్నంలో భాగం. మేము మొదటి నుంచి అక్కడేదో కుట్ర చేసి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని కాదు, ప్రజా సంపదను కాపాడాలని ప్రయత్నం చేసి. ప్రకాష్ గారు అన్న దాంట్లో పాయింట్ ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల నుంచి ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయని ఒక పాయింట్. రెండోది ప్రైవేట్ కంపెనీలను మ్యానిపులేట్ చేయొచ్చు, మీరు చేసేది మొత్తం లోపభూయిష్టంగా ఉందని చెప్పొచ్చు అనేది ఆయన అనుమానం. మ్యానిపులేట్ కు అవకాశాలు ప్రకాష్ అన్న దానికి ప్రకాష్ అనేది మొత్తం రాజకీయ కోణంలో మాట్లాడిండు. మ్యానిపులేట్ కాదు, ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి జరిగిన పొరపాటు ఎవరు చెప్పింది. ఇప్పుడు మనము రిపేర్ చేయడానికి ఎన్డీఏసీఏ ముందుకోమన్నది. ఆ క్రమంలో ఇప్పుడు వర్షాకాలం జరిగిన పరీక్షలు జరుగుతున్నాయి, వర్షాకాలం తర్వాత జరిగే పరీక్షలు జరుగుతాయి. తర్వాత ఈ రిపేర్ చేసే క్రమంలో ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది అనే దాని మీద ఈరోజు డిజైన్లకు డ్రాయింగ్ కోసమే మనం పిలుస్తున్నాము. అదేదో కేసీఆర్ సపోర్ట్ విధంగా కాదు కదా. మళ్ళీ తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పండి క్రమంలో ఈ రోజు ఈ ప్రత్యేకంగా పునరుద్ధరించడానికి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమంగా చూడాలి తప్ప దీని రాజకీయ కోణం చూడద్దు అనేది నా పాయింట్. ఇది ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతుంది, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఇంకా కొత్తగా కేసీఆర్ బదనాం చేసేది ఏముంది? ఇది కేవలం రిపేర్లు ఎలా చేయాలన్న దానికి సంబంధించి అని చెప్తున్నారు. ప్రకాష్ గారు కళ్యాణ్ గారు నన్నే అడుగుతున్నారు. మిమ్మల్ని ప్రకాష్ గారు ఆదిశ్వాస్ గారు చెప్పారు కదా, క్లారిటీ ఇచ్చారు. నేను విన్నాను, సీనన్న చెప్పింది నేను విన్నాను. అయితే ఇక్కడ ఒక నిమిషం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విషయంలో అనేదే క్లారిటీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు భూసార పరీక్షల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ, ఎందుకంటే భూసార పరీక్షలు ఏదైతే ఉన్నాయో మన హైదరాబాద్ ఉన్నాయి, దానికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది, వాళ్ళతో చేయించవచ్చు, ఎన్టీఆర్తో చేయించవచ్చు. ఒకవేళ ఆ సీకెండ్ ఫైల్స్ అనేది సీకెండ్ సీట్స్ బదులు ఫైల్స్ చేశారని చెప్పి అది పటిష్టంగా ఉందా లేదా అనే దాని మీద తెలుసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన గవర్నమెంట్ ఏజెన్సీలు ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే సముద్రాలలో బాంబేలో మీరు చూశారు, ఇటువంటి టెక్నాలజీతోనే ఎల్ఎన్టీ సంస్థ అక్కడ సముద్రంలో ఆ బ్రిడ్జ్ కట్టింది. ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు, ఏ విషయాలలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా డీటెయిల్గా ఇవ్వాలి. అయితే అది ఎవరు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఇవ్వలేదు, ఇప్పటి వరకు ఘోష్ కమిటీ ఇవ్వలేదు, విజిలెన్స్ కమిటీ ఇవ్వలేదు. ఫలానా దగ్గర లోపం ఉన్నదని ఇస్తే కదండి దాని మీద పరిశోధన చేయడానికి. ఇంకా ఇది అసమగ్రంగానే ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలను బిడ్డింగ్ పిలిచినట్టు అయితే ఒక క్లారిటీ ఇచ్చినాక పిలిస్తే దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఉదాహరణ మేడిగడ్డ ఎందుకు లోపం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఇన్ని ఎంక్వైరీలు జరిగినాయి ఎక్కడ అంటే ప్రకాష్ గారు, ఇక్కడ నాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే రీస్టోరేషన్ రీహాబిటేషన్ అన్నారు. అంటే అక్కడ మళ్ళీ మేడిగడ్డను పనిచేసేలా పునరుద్ధరణ చేయడం కోసం ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది అంతే. అంతే, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియకుండా పునరుద్ధరణ ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా టెండర్లలో. ఒక్క నిమిషం చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రకాష్ అన్న, ఇది పునరుద్ధరణకు సంబంధించి ఆ 3 బ్యారేజ్ తిరిగి ఉపయోగం తీసుకురావడం కోసం ప్రజా సంపద ఇంతగానో ఉన్నటువంటి దాన్ని తిరిగి ఉపయోగం తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం ఇది. అది కూడా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకు పోతున్నాం. ఎన్డీఎస్ఏ చెప్పిన ఒక మాట పూణేలో అన్నారు, పూణేలోని కోదండ రామ్ గారు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందన్న ఇరిగేషన్ మినిస్టర్ మన కౌన్సిల్లో, ఆ 2 బ్యారేజీలకు ఏమన్నా నష్టం జరిగిందా అంటే ఏమి జరగలేదని చెప్పాడు. మీరు ఆన్ ద రికార్డ్ ఉంది, మీరు చూడండి. మళ్ళీ రిహాబిలిటేషన్ ఏంది, మళ్ళీ దాని మీద టెండర్స్ ఏంది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది, ఇవి కొన్ని సీపేజీలు ఎక్కడైనా ఉంటాయన్నా. మీ ఎల్ఎంటీలో కూడా సీపేజీలు ఉంటాయి.
మీ కరీంనగర్ పక్కన ఉన్న ఎల్ఎండిలో కూడా సీపేజీలు ఉంటాయి, నాగార్జున సార్లో కూడా ఉంటాయి. సీపేజీ కోసం మళ్ళీ రిహాబిలిటేషన్ అని పెద్ద దీనికి ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నా. ఎన్డీఎస్ఏ మన చట్టం తయారు చేసుకున్నప్పుడు మన బీఆర్ఎస్ కూడా దాన్ని కోటేసింది అన్న. ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగా ముందుకు పోదని ప్రభుత్వం అనుకుంటే దాని ప్రకారం ముందుకు పోతున్నాం మేము. ఇక్కడ దీన్ని మనం ఇబ్బంది పడే విధంగా రాజకీయ నష్టం చేసే కార్యక్రమం కాదు. అది ఆల్రెడీ పీసీ కోర్స్ కమిషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ సిబిఐకి ఎంక్వైరీకి వెళ్ళిపోయింది. సిబిఐ ఏం చేస్తూ చూద్దాం. ఇది కేవలం ఆ 3 అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 కూడా పునరుద్ధరణ. కళ్యాణ్ గారు మీరు అన్న పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. నేను కంటిన్యూ చేస్తాను డిబేట్. రవీంద్రరావు గారు కూడా ఉన్నారు లైవ్లో. రవీంద్రరావు గారు, ఆది శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు, ప్రకాష్ గారు అభ్యంతరం విన్నారు. అన్నారం, సుందిల్లాకి ఏమీ కాలేదు, దానికి రిపేర్ ఏంటి, రీహాబిటేషన్ ఏంటి, రిస్టోరేషన్ ఏంటి అనేది ప్రకాష్ గారు డౌట్. సరే, మేడిగడ్డ ఎలాగూ మరమ్మతులు చేయాలి, రిపేర్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కోరుతుంది. మంచిదే కదా, మరమ్మతులు రిపేర్ల దిశగా ప్రభుత్వం కదులుతుంది, మంచిదే కదా. కళ్యాణ్ గారు, డే 1 నుంచి మేము కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. అవును, ఏదైతే సుందిల్లా అన్నారం బుంగలు పడ్డాయో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వింగ్ తక్షణమే బుంగలు పూడ్చారు. అవి కండిషన్స్ లో ఉన్నాయి. అయితే బుంగలు పూడ్చిన అధికారి మీద వీళ్ళు చర్యలు చేపట్టారు. మా అనుమతి లేకుండా బుంగలు ఎందుకు పూడ్చావని. అంటే వీళ్ళు రాజకీయ కోణం, దురుద్దేశం అక్కడ అర్థమైంది. తర్వాత ఎల్ఎన్టీ చెప్పింది, మేము వీటికి 300 కానీ 400 కోట్లు కానీ ఎంత ఖర్చు అయినా మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి మేము రిపేర్ చేస్తామనంటే అనుమతి ఎందుకు ఇవ్వలే? ఇది విచారణ చేయాలి, ఎన్డీఎస్ఏ చెప్పాలి, సిడబ్ల్యూసి చెప్పాలి, దీనికి కారణం ఏందో తెలవాలి. మేము డే 1 నుంచి విజ్ఞప్తి, నిర్మించిన కాంట్రాక్టర్ ఏదైతుందో ఎల్ఎన్టీ మేము పునరుద్ధరిస్తామంటే వారికి అవకాశం ఏంటి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో నిర్మిస్తామంటున్నారు. అవకాశం ఎందుకు ఇవ్వరని చెప్తే దీంట్లో అవినీతి తేల్చాలి, దీంట్లో రాజకీయం తేల్చాలి, దీంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని దీనిని కిరికిరి పెట్టి తిరకాసు పెట్టింది ఎవరండి? సాగదీసింది ఎవరండి? మరి ఏం తెలిసింది ఘోష్ కమిషన్, ఎన్డీఎస్సీ ఏం తెలిసింది, సిడబ్ల్యూసి ఎందుకు తెలిసింది? ఇవాళ తీర లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయనగానే మీరు ఎందుకు దీనిపైన ప్రక్రియ మొదలు పెట్టారు? ఇది ఎన్నికల అంటే వారి ద్వారా తేల్చాలి. ఇది భారీ ఖర్చు, ఏదో భారీ లోపాలు ఉన్నాయి. మళ్ళా దీంట్లో మీరు కమిషన్లు దొబ్బడం కోసం, ఇలా మీరు దీంట్లో లాభాపేక్ష కోసం ఇది ఒక పెద్ద భూతంలాగా చూపించి ఈ ఎన్నికల గండం గడచాలి. ఎన్నికల గండం గడిచినాక మళ్ళీ దాన్ని మీరు తుంగలు దొక్కుతారు. మీ లక్ష్యం అర్థం కావలేదా? 2 ఏళ్ల నుంచి మీనమేషాలు వేసుకుంటా ఎల్ఎన్టీ కంపెనీ తెలీదా బ్యారేజీ నిర్మించింది? అది సింపుల్ గా ఎవరైనా చెప్తున్నారు. కళ్యాణ్ గారు, మేము కూడా పోయి చూసినాం. ఏమైంది? బ్యారేజీ ఎత్తిపోయడం వల్ల రైట్ సైడ్ ఏదైతుందో డౌన్ సైడ్ పలకలు లేచిపోవడం వల్ల ఆడ ఇసుక లోపలికి నీళ్లు కూరుకపోయి పిల్లలు లోపలికి జారినాయి. ఇది చాలా చిన్న విషయం. తర్వాత ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా, అతి భయంకరమైన వరద వచ్చినా కూడా చింతకు మందం కూడా కదలే. మరి దాంట్లో సాంకేతిక పరమైన ఇబ్బంది లేదు. చిన్న విషయం, అది మేము చేస్తామని వాడు గగ్గోలు పెట్టినా కూడా ఎల్ఎన్టీ వాడు వాడిని పక్కకు పెట్టి మీరు ఇంతగానో కూతద్దలో చూపించారు. ఇప్పుడు కూడా ప్రకాష్ గారు అన్నట్టు మీ కుట్ర కోణం దాగి ఉంది, రాజకీయ కోణం దాగి ఉంది. ఇది రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. యూరియా బస్తాల యుద్ధం, ఇంతవరకు బోనస్ వేయలే, మీరు ధాన్యం కొనుగోలు ఇబ్బంది అయింది, విపరీతమైన రైతులకు న్యూసెన్స్ అవుతుంది, సాగునీరు అందియడాలే, కరెంటు సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వ్యవసాయ రైతులందరూ కూలీలకు ఇస్తామన్న 12,000 లేదు. రైతు బంధు మీరు సక్రమంగా వేయడాలే. అర్థమైంది. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, అవిశ్వాస్ గారు క్లియర్గా అంటే ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, అన్నారం సుందిల్లకి ఏమీ కాలేదు అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలి సాక్షిగా చెప్పారు. కేవలం మేడిగడ్డ పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి. కానీ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మాత్రం అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ 3 ఉన్నాయి. ఒకటి,
రెండవది ఆల్రెడీ ఎల్ఎన్టీ ముందుకు వచ్చింది రిపేర్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళ అగ్రిమెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారు అని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. మరి వాళ్ళు చేస్తామన్నప్పటికీ వాళ్ళని మీరు నమ్మట్లేదా, లేకుంటే వాళ్ళతో కాదనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎల్ఎన్టీతో చేపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్డీఎస్ఏ తొందరపడకండి అని చెప్పిన తర్వాత ఎన్డీఎస్ఏ ఎలాంటి ఆదేశాలు చేయమని ఇయ్యలేదు కాబట్టి ఒకవేళ మీరు చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే కింద 40 గ్రామాలు సమ్మక్క సాగర్ తో పాటు భద్రాచలం దేవాలయం భద్రాచలం టౌన్ కూడా ముప్పు ఉందని చెప్పినటువంటి సందర్భంలో ఆగినటువంటిది అనేక సార్లు చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, బయట కూడా చెప్పినాం. వీళ్ళు దీన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి సందర్భంలో ఎక్కడ మా నాయకుడికి ఇబ్బంది అవుతుందని చెప్పిన కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ మా మీద బురద జిల్లా ప్రయత్నం చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆ 3 ప్రాజెక్టులు ప్రజా సంపద వినియోగంలోకి వచ్చినటువంటి ప్రాజెక్టులు మీరు తప్పనిసరిగా వినియోగం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. రేపు ఆ కోణంలో ముందుకు పోతామని చెప్పినాం. మాకు ఎన్డీఎస్సీ అనుమతులు లేకిన రోజులు అయినాం. ఎన్డీఎస్సీ అనుమతులు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు భూ సాంకేతిక అడ్వాన్స్ సంబంధించిన పరీక్షలు ఈ వర్షాకాలంలో జరిపినాము. ఆల్రెడీ పూణేకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ విఆర్ఎస్ వాళ్ళు తెచ్చి ఆ పరీక్షలు జరిపేసారు. వర్షాకాలం తర్వాత కూడా జరిపే పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే డ్రాయింగ్లు డిజైన్లకు ఒక పాయింట్ మొత్తానికి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే పనికి రాకుండా పోలేదు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా రిపేర్ చేస్తే సరిపోతుంది. ఈ అంచనాకు వచ్చిందా మీ ప్రభుత్వం? ఈ అంచనాకు వచ్చేసిందా? ఇప్పుడు నా మాట వినండి. నా 100కి 100 పాళ్ళు అట్లా అవినీతి అక్రమాలు జరిగి చెప్పిన మా మాటకి ఈ రోజు పీవీసీ ఘోష్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి ప్రాథమిక అంచనాలు నివేదికలు మనకు తెలిసినాయి. ఈ రోజు సిబిఐ చూద్దాము. ఈ రోజు 2021, 22, 23 సంబంధించినటువంటి మీరు ఏదైతే డిజైన్లలో లోపం ఉంది అని చెప్పింది కానీ అవినీతి అని ఎక్కడ చెప్పినట్లేదే. ఎంత దాని వల్ల పూర్తి కాబడేటువంటి ప్రాజెక్ట్ ఎందుకు చేసినావు, ఆ తర్వాత దీన్ని ఎందుకు ఎత్తుకొస్తున్నాం ఇది కానీ ఇప్పుడు చర్చ. ఇప్పుడు దానికి సంబంధించి నేనేమంటున్నా, మీరు ఈ 2019 నుంచి 23 వరకు అక్కడ ఉన్నటువంటి ఫోటోస్ మనం చూసినట్టయితే, శాటిలైట్ ఫోటోస్ ద్వారా చూసినట్టయితే కింద నుంచి ఇసుక బయటకు వచ్చింది. కళ్యాణ్ గారు మీకు కావాల్సిన ఫోటోలు పంపించేస్తుంది వాట్సాప్ లో కొంచెం తర్వాత. డిజైన్ లోపం ఉంది కదా. నువ్వు ప్రజా సంపదను అనవసరంగా దుర్వినియోగం చేసి అసలు వాళ్ళు కమిషన్ కోసం ప్రయత్నం చేసి మేమేదో కమిషన్ కోసం ప్రయత్నం చేసారు కాదు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అని మీరు చెప్తూ వచ్చారు. అల్టిమేట్ గా ఇప్పుడు 3 బ్యారేజీలేనా పనికిరాని ప్రాంతంలో కాళేశ్వరం కట్టి మన తెలంగాణ సంపద దుర్వినియోగం చేసింది కేసీఆర్ కుటుంబాన్ని మొదలు చెప్తున్నాం. తుమ్ముడేటి దగ్గర కట్టుంటే ఇబ్బంది ఉండకపోతుండే కదా అని అంటున్నాం. అయినా ఉన్నదాన్ని ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళు ఏదైతే నిర్మాణం చేసి ఇప్పుడు అసంపూర్తిగా ఇప్పుడు అవినీతి అక్రమాలతో అక్రమాలను బయట పెడుతున్నాము. ప్రాజెక్ట్ అనవసరంగా కాలుష్యం కట్టిండ్రు. ఈ రోజు కూలిపోయి కుంగిపోయి అవినీతి అక్రమాలతో ఇబ్బంది ఉంది. అయినా మళ్ళీ తిరిగి ఉపయోగం తీసుకోవడం కోసం ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి కార్యక్రమం అమలు చేసుకుని ముందుకు పోతున్నాడు. ఇది తప్పట్లయితుంది. అక్కడ జరిగిన చెప్పండి. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. 2 సంవత్సరాల నుంచి కొద్ది 400-500 కోట్లతోటి రూపాయి ప్రభుత్వం మీద భారం పడకుండా ఎల్ఎన్టీ కంపెనీ కడదామని ముందుకొచ్చినా కూడా మీరు సాకులు చూపి కేసీఆర్ గారిని బదనాం చేసి నిష్ప్రయోజనమైన ప్రాజెక్ట్ అని చూపించడం వచ్చిన కుట్రలన్నీ కూడా పటాపంచలైనవి. ఇవాళ వాటిని తిరగతోడి ఇంకొకటి భూదంతంలో చూపించడం కోసం లేదా బ్యారేజ్ల పునర్నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తున్నామని రైతుల దగ్గర మెహర్బానీ ఈ ఎన్నికల్లో సాధించడం కోసం చేసే రాజకీయ దురుద్దేశం తప్ప రైతుల పట్ల ప్రాజెక్టుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. నిజంగా 9 అడ్డు దగ్గర మీరు డ్యామ్ కట్టేదైతే 3 ప్రాజెక్టులు జలాశయాలు నింపినాం కదన్నా. 3 ప్రాజెక్టులలో చుక్క నీళ్ళు తీసుకోకుండా మొత్తం జలాశయాలు నింపినాం కదన్నా. కాంగ్రెస్ కట్టినటువంటి బ్యారేజ్లు మొత్తం 3 బ్యారేజ్ రవీంద్రరావు గారు
మొత్తానికి సుందిల్లా అన్నారం మేడిగడ్డ ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి రిహాబిలిటేషన్ రిస్టోరేషన్కి సంబంధించిన డిజైన్లు డ్రాయింగ్స్ కోసమే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంపార్టెంట్ సంస్థల నుంచి రెప్యూటెడ్ డిజైన్ ఏజెన్సీస్ నుంచి ఆహ్వానం పలికింది తెలంగాణ సర్కార్. మొత్తానికి ఈ 3 బ్యారేజీల్లో ఏ లోపాలు ఉన్నాయి, దాన్ని ఏ రకంగా మారిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తిగా వినియోగంలోకి తేవచ్చు, ఈ మేడిగడ్డ ముఖ్యంగా మేడిగడ్డలో 2 పిల్లర్స్ కుంగిపోయాయి కాబట్టి వాటిని ఏ రకంగా రీస్టోర్ చేయాలనే దానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన ఈ టెండర్లు తెలియబోతున్నారు. వాళ్ళు ఎవరు ఎంత కోడ్ చేస్తారు, ఏ రకంగా మార్పులు చేర్పులు వాళ్ళు సూచిస్తారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే ఇది కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్పై బదనాం చేయడానికి, గత ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరారనేది కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ. లోకల్ బాడీ ఎన్నికల ముందు ఇది కావాలని చేస్తున్నారు, 2 ఏళ్లుగా ఏం చేశారంటూ వాళ్ళ ప్రశ్న. చూడాలి దీనికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం అనేది వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.